జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో యోగాంధ్ర 2026 కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఫుడ్స్ రిసార్ట్స్ ప్రాంగణంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 45 నిమిషాలు యోగా సాధన చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని తెలిపారు. యోగా భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వమని, దాని ప్రాచుర్యాన్ని పెంచేందుకు ప్రభుత్వ యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. జూన్ 21న రంపచోడవరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అటవీ ప్రాంతమైన మారేడుమిల్లిలో యోగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రోత్సాహం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్ బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే బిర్యాల శిరీషాదేవి, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళు మూసుకొని నేను చెప్తున్నది గమనించండి. 1:1 మకారము 15 సెకండ్స్లో పూర్తి చేయగలగాలి. మీరు ఒకవేళ దాన్ని నేను అనుకున్నా అంత పెద్ద ప్లేస్ వదిలేసి మారేడుమిల్లి ఇక్కడ ఏముంది అని. బట్ నిజంగా ఈ వాతావరణం చాలా బాగుంది. అంటే ఇలాంటి ప్లేస్లో చేస్తేనే పీస్ఫుల్గా ఏదైనా మనకి త్వరగా మైండ్కి ఎక్కేటువంటి వాతావరణంలో సెట్ చేశారు కలెక్టర్ గారు. నిజంగా చాలా బాగుంది. ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. ఎట్లాగో 21న ఇంటర్నేషనల్ డే మనకు ఉంది కాబట్టి అప్పుడు ఇంకా గ్రాండ్గా కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఈలోపు బాగా ట్రైన్ తీసుకున్న వాళ్ళకి మంచి మంచి స్టేట్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు వచ్చేట. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తా ఉంటారు, ఆయన యొక్క హెల్త్ సీక్రెట్, నేను యోగా చేస్తాను, ఎంత తినాలో అంతే తింటాను, కాబట్టి నేను 70 ఇయర్స్లో కూడా ఇంత హెల్తీగా ఉన్నానని ఎప్పుడూ మాతో చెప్తా ఉంటారు. సో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, అభివృద్ధి సంక్షేమమే కాదు, ప్రజల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యమని ప్రతిసారి చెప్తాం. మన ఫ్యామిలీ బాగుంటుంది, తద్వారా సమాజం ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని కూడా మనం నిర్మించుకోగలం. కాబట్టి మన జీవితంలో, దైనందిన జీవితంలో ఈ యొక్క యోగా కూడా ప్రతిరోజు ఒక పోషించాలని, మనమందరం రేపటి నుంచి మళ్ళీ యోగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలని, మీరందరూ ఆరోగ్యంగా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.